హాయ్ హలో గాయస్, ఈరోజు అయితే మైసూర్ బోండా హోటల్ స్టైల్లో మంచిగా గుల్లగా గుండ్రంగా లోపల బజ్జి అనేది ఉండలు కట్టకుండా రావాలంటే ఈ టిప్స్ ఖచ్చితంగా పాటించాలి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే పెరుగు తీసుకోవాలి. పెరుగు వేసుకొని దీంట్లో సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దీంట్లోకి కొంచెంగా మైదాపిండి వేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని అయితే ఈ పెరుగులో బాగా మిక్స్ చేయాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఎక్కడ పొడిగా లేకుండా తర్వాత దీంట్లోకి అయితే మనము కొంచెంగా వాటర్ వేసుకోవాలి. ఇలాగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఎక్కువ వాటర్ వేస్తే పల్చనైనా అయిపోతుంది, లేకపోతే మనకి బజ్జీ అనేది సరిగ్గా రాదు కూడాని. కొంచెంగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి పిండి అనేది ఎక్కడ పొడిగా అదేవిధంగా ఉండలుగా ఉండకుండా వాటర్ వేసుకొని వేసుకుంటూ ఉండాలి. మరీ పిండి అనేది మరీ చపాతీ పిండిలా గట్టిగా కాకుండా అలాగని దోశల పిండిలా పలిచినా కాకుండా మధ్యస్థంగా ఉండేలా చూసుకోండి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ అయింది. ఇప్పుడు వరకు మనం మిక్స్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీనిపైన కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఎక్కడ ఉండలని లేకుండా చూసుకొని తర్వాత దీంట్లోకి కొంచెము ఆయిల్, మనం వాడుకునే ఆయిలే, పామ్ ఆయిల్ అయినా సన్ఫ్లవర్ అయినా ఏదైనా పర్వాలేదు, వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని బీట్ చేయాలి. ఇప్పుడు వరకు కలిపేమో ఎక్కడ ఉండలేకుండా పిండి అనేది మనకి పొడిగా లేకుండా. ఇప్పుడు ఏంటంటే అంచులు వెంబడి ఈ పిండిని గిన్నె అంచులు వెంబడి గట్టిగా కొడతా మనమైతే దీన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మైదా పిండి అనేది కొంచెం ప్లఫీగా తయారవుతుంది ఇలా కొట్టినప్పుడు. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు ఖచ్చితంగా బీట్ చేస్తే కనుక ఖచ్చితంగా బోండా అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, వేసినప్పుడు తెలుస్తుంది కదా, ఇలాగ మనకి చేతిలో జారే విధంగా ఉండాలి పిండి అనేది. దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని దీన్ని మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ అయితే చూపిస్తున్నాను. కొంచెం పొంగినట్టు ప్లఫీగా ఉంది కదండి. ఇప్పుడు మళ్ళీ నైట్ ఎలాగ కలుపుకున్నామో అలాగే బీట్ చేసుకోవాలి. గిన్నె అంచులు వెంబడి బీట్ చేసుకుంటా దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి వాటర్ తడుపుకొని మనమైతే ఇలాగా బొటన వేలు, చూపుడు వెళ్ళి ఇలాగా నొక్కి పెట్టి కింద కుదిలితే కనుక పిండి గుప్పిట్లోకి తీసుకొని చాలా బాగా వస్తాయండి. తోకలు అనేది రాకుండా ఉంటాయి. బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. తర్వాత మనకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా చూసుకోవాలండి. మరీ ఎక్కువ పొగలు వచ్చే విధంగా చేస్తే ఏంటంటే తొందరగా మాడిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే లోపల అనేది ఉడకదు. ఇలాగా మనం వేసేసుకొని గరిటతోని ఇలా పైనుంచి కింద వరకు కాకుండా ఇలాగా రోల్ అప్ చేయాలి. రోల్ చేసుకుంటూ ఉంటే కనుక అన్ని వైపులా సరిసమానంగా వేగుతుంది మైసూర్ బోండా. అంతేనండి, చక్కగా మైసూర్ బోండా రెడీ అయిపోయింది. బోండాలకి రెడ్ చట్నీ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దీని ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.